అభయాన్ని వీక్షకులకు సోదరులారా, మిత్రులారా, కష్టమైన దారిలో వెళ్తున్నామంటే దాని అర్థం నీ విజయంతో చాలామంది జీవితాలు మార్చబోతున్నామని అర్థం. నిరూపించాం, నిరూపిస్తాం. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఇంజనీరింగ్ లోనైనా మెడిసిన్ లోనైనా తెలుగు రాష్ట్రాల్లో నంబర్ 1 ఎన్ఆర్ఐ. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ భేరి. జె జగన్నాథ సూరి 99.85%, ఎంబిఎన్ రోహిత్ 99.81%, 98 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 72 మంది, 95 ఆ పైన పర్సంటైల్ సాధించిన వారు 189 మంది. లక్ష్యం మీది, లక్ష్య సాధన ఎన్ఆర్ఐది. ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజెస్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. ఏపీలో భారీగా పోలింగ్ నమోదైంది. 80% పైగా పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం. ఎగ్జిట్ పోల్స్ కోసం జనాల్లో ఆసక్తి ఉన్న జూన్ 1 దాకా వచ్చే అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఘట్టం దాదాపుగా ముగిసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఓటర్లు తమ ఓట్ల హక్కులను వినియోగించుకున్నారు. ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే ఏపీలో ఈసారి 80% పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. 2019 ఎన్నికలు మించి ఈసారి ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈసారి ఏపీలో ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయం ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా పోలింగ్ ముగిశాక సాయంత్రం 6 గంటలకు తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను సర్వే సంస్థలు వెల్లడిస్తాయి. కానీ లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీలో ఎన్నికలు జరుగుతుండటం, 7 దశల సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియలో ఇది 4వ దశ మాత్రమే కావడంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెలువరించడం ఎన్నికల సంఘం నిబంధనల విరుద్ధం. దీంతో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ఫలితాలను వెల్లడించడం లేదు. సార్వత్రిక ఎన్నికల 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనుంది. దీంతో చివరి దశ పోలింగ్ ముగిశాక అదే రోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తారు. అప్పటి వరకు ఏపీ ప్రజలు వెయిటింగ్ చేయాల్సిందే. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కాకపోయినప్పటికీ రాజకీయాలే ఊపిరిగా బతికే కొందరు మాత్రం ట్రెండ్ను అంచనా వేసే ప్రయత్నంలో ఉన్నారు. పోలింగ్ ఎక్కువగా నమోదైతే ఎవరికి ప్రయోజనం, తక్కువగా నమోదైతే ఎవరికి లబ్ధి కలుగుతుందనే విషయంపై ఇంతకు ముందు జరిగిన ఎన్నికల సరళిని పరిశీలించే పనిలో నిమగ్నం అయి ఉన్నారు. ఈసారి పొరుగున ఉన్న తెలంగాణ, కర్ణాటకల్లో నివాసం ఉంటున్న ఆంధ్ర వాసులు ఓటేయడం కోసం పెద్ద ఎత్తున తమ స్వస్థలాలకు తరలి వచ్చారు. హైదరాబాద్ నగరంలో సోమవారం ఉదయం వరకు ఏపీ వాసులు బస్సులు, రైళ్ల కోసం ఎదురు చూస్తున్నారంటే ఓటేసేందుకు వారెంత తాపత్రయంతో ఉన్నారు అని అర్థం చేసుకోవచ్చు. ఈసారి భారీ ఓటింగ్ నమోదవటం, ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 వరకు వెల్లడయ్యే పరిస్థితి లేకపోవడంతో బెట్టింగ్ రాయిళ్లు విజృంభించే అవకాశం ఉంది. తలలు పడిన రాజకీయ విశ్లేషకులే ఎవరు గెలుస్తారనే అంచనాలకు రాలేకపోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు పొరపాటున కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. బెట్టింగుల వల్ల మీ ఇల్లు ఒళ్ళు గుల్లయ్యే ప్రమాదం ఉంది. ఓటేయడంతో మన బాధ్యత పూర్తయిపోయింది. ఇక ఎన్నికల సంఘం తన పని తాను చేసుకుపోతుంది. కాబట్టి జూన్ 1వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే.
వైశాఖ శుద్ధ పంచమి నాడు జగద్గురు ఆదిశంకరాచార్యుల 2533వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని వారి జన్మస్థలమైన కేరళ కాలడిలో శంకరాచార్య శోభాయాత్ర నిర్వహించారు. ఈరోజు ఆది శంకరాచార్యుల జయంతి సందర్భంగా అనేక చోట్ల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నరేంద్ర మోడీ ఈరోజు వారణాసిలో నామినేషన్ వేశారు. దీనికి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొండెదల పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించారు. నరేంద్ర మోడీ వారణాసిలో పూజల అనంతరం నామినేషన్ వేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన సతీమణితో కలిసి వారణాసిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలు నిర్వహించారు. నిన్న తెనాలిలో పోలింగ్ సమయంలో అనుకోని సంఘటన జరిగింది. తెనాలి నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నావతి శివకుమార్ తన ప్రాంతమైన ఐతనగర్లో ఓటు వేయడానికి బూత్కి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో నిలబడకుండా ఓటు వేయడానికి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి ఓటు వేయడం జరిగింది. అది చూసిన ఒక ఓటర్ గడ్డిపోయిన సుధాకర్ గట్టిగా మాట్లాడడంతో ఎమ్మెల్యే శివకుమార్ అతనిపై చేయి చేసుకోగా వెంటనే ఓటర్ కూడా ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పక్కనున్న ఎమ్మెల్యే చిన్న కుమారుడు మరియు ఎమ్మెల్యే అనుచరులు ఆ ఓటర్ని చితకబాదారు. అతని కళ్ళు కింద వాపు రావటం, దెబ్బలు బాగా తగలటంతో ఆ ఓటర్ ఈసీ దృష్టికి మరియు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటన అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ని హౌస్ అరెస్ట్ చేసి బయటకు రాకుండా చర్య తీసుకుంది. అయితే ఈ ఎమ్మెల్యే చిన్న కుమారుడిపై మరియు అనుచరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. తెలంగాణ నియోజకవర్గ ప్రజలందరికీ మరి ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి. ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా అత్యధిక మంది మహిళలు క్యూ లైన్లో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న తలంపుతో, అలాగే తెనాలి నియోజకవర్గంలో కూడా నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయడం కోసం క్యూలో నుంచొని ఓటేస్తున్న సందర్భం. దాంట్లో భాగంగానే నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవడానికి నేను నా భార్య ఎక్కడైతే నా ఐతానగర్ నా సొంత ప్లేస్ అయిన ఐతానగర్ బూత్లోకి ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే నేను అభ్యర్థి ఓటు వేసుకునే క్రమంలో సహజంగా ఎవరైనా కానీ ఓటు అనేది ఓటు వేయడానికి వచ్చినప్పుడు క్యూలో నుంచొని ఓటు వేయటం అనేది సహజమైన పద్ధతి. అది ఎవరైనా కానీ సహజంగా ఈ ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకేం వర్తించదు. ఇప్పుడు మనోహర్ గారు ఓటేసాడు, ఆయన కూడా క్యూ లైన్లో నుంచొని ఏం ఓటేయాల, మామూలుగా వెళ్ళి వేసి వచ్చాడు. ఎవరైనా కానీ ఇది ఎవరికి తెలియంది? ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాళ్ళు. ఎందుకంటే అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి, అన్ని బూతులు తిరగాల కాబట్టి అక్కడ
పోలింగ్ స్టేషన్స్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా, ఓటర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ పోలింగ్ స్టేషన్లో కూర్చున్న ఈవీఎంలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని మానిటరింగ్ చేసుకోవటం అనేది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు చేసుకునేది. ఇది ప్రతిరోజు ప్రతి ఎలక్షన్స్లో జరిగేది. ఆ క్రమంలో భాగంగానే నేను నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న గొట్టిముక్కల సుధాకర్ అనే ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి, ఇతను ఇక్కడ కాదు ఐతానగరే, ఐతానగర్లో ఉండడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. ఇతను ఒక వారం రోజుల నుంచి జనాలు వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని, ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన సపోర్ట్ చేసి జనసేనకి తెనాల్లో కేడర్ లేదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేయటం. ఈ హైదరాబాదు బెంగళూరులో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులందరినీ లేదు తెలుగుదేశం పార్టీ సింపథైజర్లందరినీ కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం క్యూ బార్కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తెనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంట్లో క్యూ బార్కోడ్ని తీసుకొచ్చారు. ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే. సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తుంటే నేను నా భార్య కావాలని దుర్భాషలాడి, మరి ముఖ్యంగా ఇదిగో మాలా మాదిగ ముస్లిము బీసీ ఇలాంటి కులాలున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కుల దుహంకారంతో, ఇది నిజంగా చెబుతున్నాను, నేను కమ్మాడినే అతను కమ్మనే, కానీ ఎవరి మీద వీழ்చి పడకూడదు కదా. ఈరోజు కమ్మాలు కూడా నాకు చాలా మంది ఓటేస్తా ఉన్నారు. ఎవరు ఈర్చి పడకూడదు కదా, ఎవరు కులాల మీద మతాల మీద మాట్లాడకూడదు కదా. మనం ఉంది సభ్య సమాజంలో. అతను కావాలని మనోహరు ఇతను ఒక 10 రోజుల నుంచి వారం 10 రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు. ఇది నిజం, కావాలంటే కనుక్కోండి, అబద్ధమేం కాదు. దీంట్లో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, 10 రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు, ఈ క్యూబార్ కోడ్ కనుక తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూబార్ కోడ్తో పంచింది ఎవరు, ఆ పంచిన వ్యక్తి ఇతనే. తాగి ఉండాడు, ఇతను తాగి ఉండాడు. నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో అక్కడ ఉన్న మహిళా ఓటర్లు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ తిట్టాడు. అక్కడ ఉన్న మహిళలు వాళ్ళే చెబుతూ ఉన్నారు, ఏమంటే ఇతను ఓటు డిస్టర్బ్ చేయడం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని హింసిస్తూ ఉన్నాడండి. సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం పొద్దున్నుంచి పనిచేయలా, నాకు కంప్లైంట్ వచ్చింది, ఈవీఎం కూడా పనిచేయలేదు అని. సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భాషలాడి దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ దీన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం, నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా నన్ను బూతులు తిరగటమే కాకుండా నా భార్యని బూతులు తిరగటమే కాకుండా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు తిరగటమే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వైరల్ చేయటం, నన్ను కొడటం, మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్లని ఆ ఓటర్లందరికీ ఈ వీడియోలను పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంట్లో దాగి ఉంది. సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరో దీన్ని నమ్మవద్దని. ఎందుకు నమ్మవద్దని అంటే నేను ఎలాంటి తెలుసు, నా ప్రవర్తన ఎట్లాంటిది తెలుసు, నా యాటిట్యూడ్ ఎట్లాంటిది తెలుసు. కొన్ని లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని,
ఈ నియోజకవర్గంలో నేను ఎలాంటి అందరికీ తెలుసు. సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా. ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఇది ఫేక్గా గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాను. విద్య నేర్చుకో, విలువ పెంచుకో. DVR కోచింగ్ సెంటర్ విద్యారంగంలో నిపుణులైన ఉపాధ్యాయులచే అత్యుత్తమ శిక్షణ. ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు స్టేట్ అండ్ CBSE సిలబస్, 10th క్లాస్ నుండి డిగ్రీ వరకు రెగ్యులర్ అండ్ డిస్టెన్స్ కోర్సుల వారికి అన్ని సబ్జెక్టులకు ట్యూషన్స్ చెప్పబడును. APRJC, పాలిటెక్నిక్, నీట్, IIT మెయిన్స్, MSET లకు కోచింగ్ ఇవ్వబడును. హోమ్ ట్యూషన్స్ సౌకర్యం కలదు. హిందీలో ప్రాథమిక నుండి ప్రవీణ వరకు శిక్షణ ఇవ్వబడును. వివరాలకు సంప్రదించండి. DVR కోచింగ్ సెంటర్, డాక్టర్ SV కృష్ణారావు గారి హాస్పిటల్ ప్రక్కన, ASN కాలేజీ పెట్రోల్ బంక్ ఎదురు, ప్రకాశం రోడ్, తెనాలి. డైరెక్టర్ D వెంకటేశ్వర్లు, BSc DED. సెల్ నంబర్స్ 7207905551 మరియు 6303406306. తెనాలి ఐతనగర్లో ఎలక్షన్ బూత్ దగ్గర ఎమ్మెల్యే అన్నాబ శివకుమార్కి మరియు ఒక ఓటర్ గడ్డిపోయిన సుధాకర్కి మధ్య జరిగిన సంఘటనలో గడ్డిపోయిన సుధాకర్ గాయాల పాలవడంతో హాస్పిటల్గా చేరాడు. వారిని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అయిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ వారిని పరామర్శించి విషయాలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ నమస్కారం అండి. గత 5 సంవత్సరాల నుంచి అహంకారంతో చేసిన పరిపాలన, స్వయంగా ముఖ్యమంత్రి పద్ధతులు, ఆయన అనుసరించిన తీరు చూసి శాసనసభ్యులు, మంత్రులు వాళ్ళ ప్రవర్తన క్షేత్రస్థాయిలో ప్రజల్ని భయభ్రాంతులు చేస్తే ఇంకెవరు కూడా అడ్డురారు, ప్రశ్నించేవారు ఉండరు అనే ఒక మూర్ఖమైన ఆలోచనతో చివరి రోజున పోలింగ్ ప్రశాంతంగా జరగాల్సిన ప్రక్రియలో, ప్రజాస్వామ్యంలో నిజంగానే అతిపెద్ద పండుగ మన భారతదేశంలో ఎలక్షన్ల వాతావరణం. ఆ వాతావరణాన్ని కూడా మనం ఎవరం కూడా ఊహించలేని విధంగా సహనం కోల్పోయి వ్యక్తిగతంగా ఎంతో నిరాడంబరంగా, నిజాయితీగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలించాల్సిన వ్యక్తులు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తుంటే మనమే తలదించుకోవాల్సి వస్తుంది. ఈరోజు తెనాలిలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, బాధాకరం. దానికి తోడు ఒక సామాన్యుడు తన ఓటు విలువ ఎంత గొప్పదని భావించి అతను ప్రయాణం చేసి మరీ వచ్చి తన హక్కును వినియోగించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే నిస్సిగ్గుగా కులాల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఒక శాసనసభ్యుడిగా ఆ విధంగా రియాక్ట్ అవ్వడం దేనికి సంకేతాలు ఇస్తాయి? మీరు ఎవరిని భయపెట్టించాలనుకుంటున్నారు? అది కూడా ఇది చివరి రోజున ఒక శాసనసభ్యుడిగా మీరు దిగిపోయే ముందు ఈ విధంగా తెనాలికి అనవసరంగా రాద్ధాంతం చేసే విధంగా ప్రవర్తించాల్సిన తీరు మేమందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా ఈ ఎన్నికల ప్రచారంలో ఎవరెన్ని రెచ్చగొట్టినా చాలా సామరస్యంగా అధికార యంత్రాంగంతో సహకరించి వాళ్ళ పర్మిషన్లు తీసుకునే మేము ప్రయత్నం చేశాం. 39వ వార్డు, 40వ వార్డు ఎన్నికల ప్రచారంలో మేము 4 రోజుల ముందు మేము పర్మిషన్ పెట్టుకుని తిరుగుతున్నా కూడా కావాలని రెచ్చగొట్టి అక్కడ ఊరేగింపులు పెట్టి యాంటీ సోషల్ ఎలిమెంట్లు తీసుకొచ్చి భయపెట్టించడానికి ప్రయత్నం చేశారు. నేను ఈరోజు పోలీస్ శాఖను కూడా అడుగుతున్నాను, ఎవరైతే సుధాకర్ గారి పైన చేయేశారో ఎందుకు మీరు వాళ్ళని ఇక్కడ ఉండడానికి అలౌ చేశారు? వాళ్ళ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అని తెలిసి మీరు పోలింగ్ బూత్లోకి ఎట్లా అలౌ చేశారు? ఏ కారణంతో ఈ ప్రాంతంలో వీళ్ళు తిరుగుతున్నారు? బాధ్యత లేదా మీకు ఈ అధికారులకి?
తెలీదా మీకు ఎవరు అల్లరి చేసి సృష్టిస్తారని? ఫోన్లు చేసి మరీ పిలిపించుకుని ఆ ప్రాంతంలో ఓటింగ్ సరళి ఆపడానికి కోసం చేసిన మూర్ఖమైన ఆలోచన మనందరం కూడా ఖండించాలి. దేనికోసం మీకు ఈ పవర్ చెప్పండి? ప్రజలు ఇచ్చిన పవర్ ఇది. ప్రజలే దాన్ని గౌరవించి ఈరోజు తిప్పికొట్టారు మిమ్మల్ని. మీ చెంప మీద చేసి కొట్టారు చెయ్యి. మీరు ప్రవర్తించిన తీరు చూసి 5 సంవత్సరాలు విసుకెత్తిపోయి తెనాలిని ఒక గంజాయి రాజధానిగా మార్చి యాంటీ సోషల్ ఎలిమెంట్ని పెంచి ఇక్కడ చివరికి మీరేంటో అందరు చూపించారు ఈ రోజున. దీనికోసం కాదు మన ప్రజాస్వామ్యం, దీనికోసం కాదు తెనాలి, దీనికోసం ఒక వ్యక్తి శాసనసభ్యుడిగా ఎన్నుకోవడానికి ప్రజలు కాదు మీకు ఓట్లు వేసేది. చాలా తప్పు. ఇటువంటి వ్యక్తులు నిజంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యారంటే ప్రజలే అంతిమంగా దానికి తీర్పు చెప్తారు. ఇది సాయంత్రం 5 అయిపోయింది. ఓటింగ్ అద్భుతంగా అన్ని ప్రాంతాల్లో బాగా జరిగింది. కొన్ని చోట్ల పవర్ కట్స్ వచ్చినాయి, ఈవీఎంలు మొరాయించినాయి. కొన్ని పోలింగ్ బూత్లు అయితే గంటకు పైగా ఈవీఎంలు మొరాయించినాయి. అవన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీవ్రంగా ఈ సంఘటన తీసుకుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఓటరే దేవుడు అంటున్నాం మనం. ఆ ఓటర్ అనే దేవుడిని మనం గౌరవించుకోకపోతే పోలింగ్ బూత్లోనే మీరు చేయి తీసుకుని కొడితే అది ఏంటి పద్ధతి? అసలు చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు ప్రజా జీవితంలో అందరినీ గౌరవించి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తేనే చిన్న చిన్న సంఘటనలు ఎక్కడ జరిగినా కూడా ఒక బాధ్యతతోటి ఎక్కడ పెంచకూడదు, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి అనే భావన లేకుండా మీ చేతుల్లోనే లా అండ్ ఆర్డర్ ఉందనుకుంటే మాత్రం చాలా పొరపాటు. మార్పు వచ్చేసింది. ప్రజలు తీర్పు ఖచ్చితంగా చెప్పేశారు. 100% ఈ ప్రభుత్వం మారబోతోంది. రేపటి రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 10 అంశాలపైన నేనైతే మాట్లాడాను తెనాలి గురించి. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం వాటికి 100% మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. దానికేం హోదా అవసరం లేదు. నిజాయితీగా పనిచేయాలి, స్వార్థం లేకుండా పనిచేయాలి, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. దానికోసమే ఈ ప్రయత్నం. ఆ మార్పు ఖచ్చితంగా వస్తుంది. తెనాలిని మరొకసారి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా, ఈ ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ బలంగా మెయింటైన్ చేసే విధంగా, గంజాయి విముక్త తెనాలి చేసే విధంగా, అద్భుతంగా రహదారులు వేసుకునే విధంగా, ప్రతి ఇంటికి రక్షిత మంచినీటి పథకం చేరే విధంగా, అన్ని ప్రాంతాల్లో బరియల్ గ్రౌండ్లు, షాదీఖానాలు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేసే విధంగా, మన ప్రభుత్వ ఆసుపత్రిని ధనశ్రీ కమ్యూనికేషన్స్ మీకోసం మేమందించు సర్వీసులు: ఫ్లైట్ టికెట్స్, ట్రైన్ టికెట్స్, బస్ టికెట్స్, ఆధార్ కార్డ్ డౌన్లోడ్, కరెంట్ బిల్స్, ఓటర్ కార్డులు, పాన్ కార్డ్స్ మొదలగునవి చేయబడును. పాస్పోర్ట్స్ కొత్తవి మరియు రెన్యువల్ చేయబడును. తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్, రూమ్స్, కళ్యాణం టికెట్స్ మరియు అన్ని దేవస్థానములకు టికెట్స్ బుక్ చేయబడును. IRTC టూరిజం ప్యాకేజెస్ కలవు. టిటిడి లక్కీ డిప్ ప్రతి నెల వేయబడును. క్రెడిట్ కార్డుపై మనీ ట్రాన్స్ఫర్ చేయబడును. వివరాలకు సంప్రదించండి. ధనశ్రీ కమ్యూనికేషన్స్, షాప్ నెంబర్ 102, బట్టా ఆంజనేయులు కాంప్లెక్స్, వి ఫర్నిచర్ మాల్ ఎదురు రోడ్, అక్కల అంజయ్య వీధి, గంగానమ్మపేట, తెనాలి. సెల్ నంబర్స్ 8019308496 మరియు 8985108496. భక్తులారా, మే 18 శనివారము, దశమి తిథి, ఉత్తరా నక్షత్రం. ఈరోజు సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి, వైశ్యుల ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యగా పరమేశ్వరి అమ్మవారి యొక్క పుట్టినరోజు. అలాగే ఈ రోజున
వీరభద్రుడి యొక్క ఆరాధన కూడా ఎంతో విశేషమైనటువంటి. ఈ రోజున వాసవి కన్యకా పరమేశ్వరమ్మ వారి యొక్క ఆలయం ఎక్కడున్నా సరే వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి. మీకు ధనధాన్యాలకు సుఖ సంతోషాలకు ఎన్నటికీ కూడా లోటు అనేది అస్సలు కూడా ఉండదు. లక్ష్మీ స్వరూపిణి ఎంతో విశేషమైనటువంటి. అలాగే చాలా మంది కూడా గండభేరుండ కష్టాలు ఉన్నవారు ఉన్నారు కదా, వారందరి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోవాలంటే ఈ రోజున వీరభద్రుడి యొక్క ఆలయం ఎక్కడున్నా సరే కాళికా సమేతంగా వీరభద్రుణ్ణి ఆరాధించండి, బిల్వదళాలతో పూజించండి, కాళికా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి. ఎటువంటి గండభేరుండ కష్టాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజు ఎంతో విశేషమైనటువంటిది. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వచ్చే మా వార్తా విశేషాలను వీక్షించండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది. ఒక్కొక్కసారి రావడం లేట్ అవ్వచ్చు, కానీ రావడం పక్కా. డోంట్ మిస్ ఇట్. దిస్ ఈజ్ అభయ్ టీవీ ఛానల్.